స్టాక్ మార్కెట్ ఫాల్. సో వై స్టాక్ మార్కెట్ ఫాల్ టుడే? స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది? కారణాలు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అడ్వాన్స్గా మనకి బల్లోకం స్టాక్ మార్కెట్లో భోగిమంట వేసిందా? కారణాలు ఏంటి? దానికి కారణాలు పెద్దగానే ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ Q3 అప్డేట్ డమేల్ అంది. అలాగే డాబర్ యొక్క Q3 అప్డేట్ కూడా డీలా పడిపోయింది. క్రూడ్ ఆయిల్ సో బ్యారెల్ వచ్చేసరికి ఏంటంటే $76 పైన ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా కారణాలు అనమాట. అలాగే కోటక్ మహీంద్రాకి సంబంధించిన న్యూస్ అప్డేట్తో అది కూడా డమేల్ అంది. టాటా స్టీలే కాదు, మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే తళతళమనేవి విలవిలమంటున్నాయి. మరి ఆ అప్డేట్ గురించి చూద్దాం. సో ఐటీసీ డీమర్జింగ్ అనేది జరిగిపోయింది. మరి ఫర్దర్గా ఐటీసీ యొక్క పరిస్థితి ఏంటి అనేది చర్చిద్దాం. ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం, ఈ భోగి మంటలు ఫర్దర్గా దేనికి దారితీస్తాయి ఆ విషయాల గురించి చూద్దాం. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో సింపుల్గానే వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అట్లాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నాము. సో బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ డౌన్ ట్రెండ్ అనేది మనం మాట్లాడుకుంటూ ఉన్నాము కదా. సో ఈ ర్యాలీస్ వస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ తాలూకా షార్ట్ కవరింగ్ అని చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ ఏ ట్రెండ్ అయినా, డౌన్ ట్రెండ్ అయినా అప్ ట్రెండ్ అయినా కంటిన్యూగా వెళ్ళదు. డౌన్ ట్రెండ్ అంటే ఎవ్రీడే కింద పట్టడం అనేది జరగదు. అప్ ట్రెండ్ అంటే ఎవ్రీడే పైకి వెళ్ళడం అనేది జరగదు. అప్స్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఓవరాల్గా ట్రెండ్ని కొనసాగిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు షార్ట్స్. వాటిని ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కాబట్టి సో కాస్త షార్ట్స్ కవర్ చేసుకున్నారు. సో షార్ట్ కవరింగ్ ర్యాలీ అని మనం మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఏంటంటే సెల్ ఆఫ్ దిశగా మళ్ళా వెళ్తూ ఉన్నారు. అలాగే ఏంటంటే సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ మీరు చూసుంటే కనుక, సో ఈరోజు మనం టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే లాస్ట్లో మీకు ఒక అప్డేట్ ఇచ్చాను, 141 అరౌండ్ ఇచ్చాను. అబ్జర్వ్ చేయమని ఎంతమంది అబ్జర్వ్ చేశారు? 49,788, 49,477 డిప్ అవుతూ ఉంది. ఇక్కడేమో ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో టెంపరీ బౌన్స్ ఇవ్వచ్చు, చూడమని చెప్పాను, ట్రేడ్ చేయడానికి కాదు. కాబట్టి సో ఎవరైనా ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయ్యి ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఇంకా లేరనుకోండి, సింపుల్గా ఫ్రీగా రావచ్చు, మనీ ఏమీ ఛార్జ్ చేయము. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, ఒకసారి వెళ్తే ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాంట్లో జాయిన్ అయ్యి చూడొచ్చు అనమాట. అలాగే సో లైవ్ మార్కెట్లో మీరు చూడండి, నేను ఏదైతే లెవెల్ మెన్షన్ చేశానో 49,788 స్పాట్, 49,477 స్పాట్ అంటున్నాను అంటే అది ఫ్యూచర్ వాల్యూ కాదు కదా. ఫ్యూచర్కి స్పాట్కి డిఫరెన్స్ మీకు తెలుసు కదా. తెలియకపోతే బిజినెస్కి ఏంటంటే అప్కమింగ్ వీడియోస్లోను, అప్కమింగ్ మన వీకెండ్ వెబినార్లోను అది ఆ పాయింట్ మనం డిస్కస్ చేద్దాం అనమాట. చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం ఆ పాయింట్ని. సో మీరు చూస్తున్న స్పాట్ వాల్యూ కరెక్ట్గా చూడండి, ఆ జోన్ టచ్ అయిన తర్వాత సో చూడండి యు ఆర్ ఏబుల్ టు సీ సమ్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ పాజిటివ్ రియాక్షన్ కదా. పాజిటివ్ రియాక్షన్ అయితే చూస్తున్నారు కదా. సో అంటే బై చేయడానికి కాదు, అది షార్ట్స్ కవరింగ్ అనేది జరుగుతూ ఉంది. ఒకసారి మీరు 5 మినిట్స్లో పెట్టి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా 49,788 కింద టచ్ అవ్వగానే చూడండి షార్ట్స్ కవర్ అవుతున్నాయా లేదా. సో అదనమాట. సో ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూడటమే కాదు, ఓవరాల్గా అక్కడ బై ఆర్డర్స్ ఉన్నంత మాత్రాన మనం ఏంటంటే బై పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడానికి కాదు. ఎందుకని మార్కెట్ యొక్క ఇంటెన్షన్ డౌన్ సైడ్ ఉంది. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా రిలీజ్ చేసిన ఆర్డర్స్ అనేవి ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, దానికోసం ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చాలాసార్లు లాజిక్ చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను చూడండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉందా, దాని క్లోజింగ్ ఏరియా మార్క్ చేశాను చూడండి. ద రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా ఇదే కదా. రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా ఇది. మౌస్ కర్సర్ చూడండి జాగ్రత్తగా. ఆ నియర్ బై ఏరియాను మార్క్ చేశాను, అంతకంటే ఏం లేదు. సో ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క టేల్ కింద మార్గం అదే నేను మార్క్ చేసింది, అంతకంటే ఏం లేదు. 49,788, 49,777, 49,477. చూడండి సార్, ఆ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా నుంచి నెక్స్ట్ డే గ్యాప్ అప్ అయింది, ర్యాలీ అయింది. కానీ ఆ డే ఏంటంటే లోన్ కూడా టచ్ చేసింది. లోన్ టచ్ చేసిందంటే ఏంటంటే
గ్యాప్ అప్ అయినాక మనకి చూడండి ఆ గ్యాప్ అప్ అయిందంటేనే ఆ రెడ్ క్యాండిల్ దగ్గర క్లోజింగ్ ఏరియా దగ్గర బయర్ రెడీగా ఉన్నారు, సెల్లర్స్ లేరని. కానీ డే లో దాకా ఉన్న ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయినాయి. మరి పెండింగ్ ఏమున్నాయి? ఈ 49788, 49477. సో అయితే అప్పుడు మార్కెట్ కొన్ని ఇంటెన్షన్ పైకి పోయే ఉద్దేశం, కానీ ఇప్పుడు ఆ ఉద్దేశం లేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్కి కిందకి పోయే ఉద్దేశం ఉంది. మార్కెట్కి కిందకి పోయే ఉద్దేశం ఉన్నా ఆల్రెడీ బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ముందు ఏంటంటే షార్ట్స్ కవర్ చేసుకుంటారు. దాని తర్వాత ఎప్పుడు వెళ్తారనేది మనం రన్నింగ్లో చూసుకోవాలి. అది కాబట్టి ఈ ఫాల్కి టెంపరీగా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి రేపు మనం ఏం చేయాలి? మార్కెట్లో లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేయాలి. సో కిందకి వెళ్తుందా, ఇక్కడ ఉన్న ఆర్డర్స్ని క్లియర్ చేస్తారా, లేదా టెంపరీ బౌన్స్ కొంత కొనసాగిస్తుందా, అది చూడాలన్నమాట. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. కానీ ఓవరాల్గా మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి? బ్రాడ్ వ్యూ అంటే ఏంటి అంటే రేపొద్దున ఏం జరుగుతుంది అనేది కాదు. మరొకసారి చెప్తున్నాను, బ్రాడ్ వ్యూ అంటే ఓవరాల్గా మార్కెట్కి ఇన్స్టిట్యూషన్స్కి ఎఫ్ఐఎస్ కావచ్చు, డిఐఎస్ కానీ కలిపి చూస్తాను నేను. ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఎఫ్ఐఐ డిఐ అని చూడను. ఓవరాల్గా వాళ్ళిద్దరు కలిపి మార్కెట్ని ఎటు తీసుకుపోతున్నారు అని. ఒకళ్ళు డామినేట్ చేయొచ్చు, ఒకళ్ళు సప్రెస్ అవ్వచ్చు, దట్ డస్ నాట్ మ్యాటర్. మనకేంటంటే క్యాండిల్ ఈజ్ ఎ మోర్ ఇంపార్టెంట్. సో కాబట్టి క్యాండిల్ కన్నతల్లి లాంటిది, కాబట్టి అది కిందకి వెళ్ళాలని చూస్తుంది. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ షార్ట్ కవరింగ్ ఉంది కాబట్టి రేపు కూడా షార్ట్ కవరింగ్ వస్తుందా, థింగ్ ఏంటి అనేది రేపు చూసుకుంటూ అప్పుడు మనం మార్కెట్ యొక్క థింగ్ ఫర్దర్గా ఎడిపోతుంది అనేది అసెస్ చేయాలన్నమాట. సో అయితే మార్కెట్ ఇంతలా పడిపోవడానికి కారణం ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రధానంగా అని చెప్తాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిటెడే కాదు, ఓవరాల్గా నిఫ్టీ కూడా ఏంటంటే తలకాయ, అదే గుండెకాయ. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే హెవీ వెయిటెడ్ స్టాక్ కాబట్టి దాని యొక్క Q3 అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది మనం చూస్తే మార్కెట్ ఎందుకు పడుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ ఎందుకు పడింది అని చెప్పాలి అని అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు డిప్ అయింది ఈరోజు. సో ఆల్రెడీ ఈ బిజినెస్ అప్డేట్ గురించి వాళ్ళకి ముందే తెలుసు, అందుకని లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని బాధారు కిందకి. చూసాక మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. అయితే ఎక్స్పెక్టెడ్ బిజినెస్ కన్నా కూడా ఏంటంటే వీకర్గా ఉంది, కానీ చెడేం జరగలేదు అక్కడ. క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా పర్లేదు, ఇయర్ అండ్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక డీసెంట్గానే ఉంది. అలాగే కాసాలో డిక్లైన్ ఉంది, కాకపోతే ఏంటంటే ఊహించినంత అగ్రెసివ్గా లేదు అనేది ఇక్కడ థింగ్ అనమాట. సో అయితే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించిన అప్డేట్ ఒకటి కనిపించడం, దాని గురించి ఇంకా మరింత విపులంగా చూద్దాం. అలాగే ఏంటంటే ఇక్కడ డాబర్ అనేది 5% పడిపోయింది. ఎందుకంటే ఈ వింటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే కొద్దిగా సీజన్ లేట్గా స్టార్ట్ అవడం వల్ల హెల్త్ కేర్ సెగ్మెంట్ అట్లా వాటిలో ఏంటంటే రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైజ్లు అనేవి అబౌవ్ $76 మనకి ట్రేడ్ అవటం. సో క్రూడ్ ఆయిల్ కూడా ఇది కావటం, అలాగే డాలర్ ఇండెక్స్ అనేది ఎలివేటెడ్ లెవెల్స్ అని మనకి ఇక్కడ వీక్ గ్లోబల్ క్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే ఎఫ్ఐఎస్ కూడా ఏంటంటే ఆల్రెడీ సెల్ ఆఫ్లో ఉన్నారు, ఇంకొంచెం ఏంటంటే సెల్ ఆఫ్ అనేది అగ్రివేట్ చేసి ఉండొచ్చు అనమాట ఇవాళ. సో అలాగే ఇండియాలో వైరస్ కనిపిస్తూ ఉంది కదా, ఒక వైరస్ని డిటెక్ట్ చేశారు, అదే హెచ్ఎంపివిని ఒక కేసు డిటెక్ట్ చేశారు ఎవరో చిన్నారికి బెంగళూరులో అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఇలా కనిపిస్తూ ఉంటాయి, కానీ మార్కెట్ పడకముందు ఇవి కనిపిస్తాయా? కనిపించవు. మార్కెట్ పెరిగితే వీటిల్లో కొన్ని పాయింట్స్ పీపుల్ మిస్ చేస్తారు. అర్థమవుతుందా? పడ్డాక కారణాలు వెతకడం ఈజీయే, కానీ మీరు క్యాండిల్ చూస్తే ఏంటంటే బ్రాడ్ డైరెక్షన్ అనేది ఆల్రెడీ డిప్ అని మనం మాట్లాడుకున్నాం. సో నిఫ్టీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క థింగ్ని ఇంకా మరింత విపులంగా చూద్దాం. చూడండి సార్, మార్గాన్ స్టాన్లీ వాళ్ళు బిజినెస్ అప్డేట్ తర్వాత ఓవర్ వెయిట్ అని చెప్తా టార్గెట్ ప్రైస్ని 1975 ఇచ్చారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడుతున్నంత మాత్రాన అక్కడ బిజినెస్ అప్డేట్లో చెడు అనుకోవద్దు అనమాట. కొద్దిగా ఏంటంటే వీకర్గా ఉంది, కానీ ఓవరాల్గా క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇయర్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపాజిట్స్ గ్రోత్ కనిపిస్తూ ఉంది. అయితే కాసాలో డిక్లైన్ ఉంది. సో అయితే రకరకాల థింగ్స్ చెడుగా కనిపిస్తున్నా మామూలుగా ఏంటంటే నాకైతే పెద్ద నెగిటివ్గా ఏం కనిపించట్లేదు. మార్కెట్లో పెరగడం సహజం, కానీ ఆ బిజినెస్ అప్డేట్ని బేస్ చేసుకొని మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఏంటంటే టార్గెట్ ప్రైస్గా 1975 ఇచ్చారు. ఇది హెచ్డిఎఫ్సి ఎక్కడ రివర్స్ అవుతుంది అనేది నేను చార్ట్లో క్లీన్గా చూస్తూ ఉంటాను, ఎందుకంటే ఒకసారి మనం చార్ట్లోకి వెళ్ళి చెప్తాను ఎందుకనేది. చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సో మనకి ఆల్రెడీ డిప్ అయింది మొన్నే, అయితే ఆ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుంది. సో ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అనేది రన్నింగ్లో చూడాలి, ఎందుకంటే లెవెల్ కొంచెం కిందకు ఉంది. 1585, 1533 అక్కడ దాకా వస్తుంది అని నేను అనుకోవట్లేదు. వస్తే ఓకే, కానీ ఇక్కడికి రాకుండానే మధ్యలో టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి నేనేం చేస్తానంటే డైలీ వాచ్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు మధ్యలో టర్న్ అవుతుంది అని అంటే అది ఇప్పుడు చెప్పలేము. టర్న్ అయ్యే ముందు మనం
దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఆ టర్నింగ్ని క్యాప్చర్ చేయొచ్చు. కాబట్టి ఆ టర్నింగ్ని నేను క్యాప్చర్ చేస్తే కనుక మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఏంటంటే వీడియో రూపంలో కూడా అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో టర్నింగ్ కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను అని చెప్తానమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ అది ఫ్రెండ్స్. లెవెల్ అయితే అక్కడ దాకా ఉంది. అక్కడ దాకా పడ్డా ఓకే, అక్కడ దాకా పడ్డా పెరగాల్సిందే, అక్కడ దాకా పడకపోయినా పెరుగుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు. చూడండి ఫ్రెండ్స్, ప్రైస్తో ముడిపెట్టద్దు. ఆ బిజినెస్ వాళ్ళ బ్యాంక్ మీద మీకున్న నమ్మకం, మేనేజ్మెంట్ ఎలా డ్రైవ్ చేయగలుగుతుంది, అప్కమింగ్ ఇయర్స్లో దాని బిజినెస్ ఎలా ఉండొచ్చో అదే ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్కి. అర్థమవుతుందా? అది ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటారా, అది వేరే. అర్థమవుతుంది కదా. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి మనం చార్ట్ చూసే ముందు ఇప్పటిదాకా మనం చెప్పిన డిస్కషన్ చూస్తే అంటే మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరికైనా కొత్తగా మీకు డీమ్యాట్ అకౌంట్ లేదు, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే రెండు కలిపి ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు లేకపోయినా, మీ ఫ్రెండ్స్కి లేకపోయినా, ఫ్యామిలీకి లేకపోయినా రెఫర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లింక్ క్లిక్ చేస్తున్నాను చూడండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే ఏంటంటే మీరు కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ కూడా ఏంటంటే బాగుంటుంది. కాబట్టి మీరు ఏ లింక్స్ ద్వారా అయినా సరే అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. మీరు అకౌంట్ క్రియేట్ చేస్తే మన లింక్స్ ద్వారా ఐడిని మా టీం నెంబర్కి పంపిస్తే ఏంటంటే ఆ బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఏంటంటే నా వ్యక్తిగతమైన వెబినార్లు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. మనీ మేనేజ్మెంట్ మీద, నిన్న మనం క్యాండిల్ స్టిక్స్ మీద, అలాగే ఎఫ్ఐఎస్ ఒక రేంజ్లో బై చేస్తారు, ఇట్లాంటి టాపిక్ మీద ఒక మనం 1.5 hours 2 hours మాట్లాడుకున్నాం. మీకు హెల్ప్లో అయ్యే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వెబినార్లు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. కాబట్టి వన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీరు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మరి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీలో షార్ట్ కవరింగ్ ఏరియాలో ఉంది. కానీ మనకి నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆర్డర్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి సో షార్ట్స్ కవరింగ్ వస్తుందని చెప్పుకున్నాం. గత వీడియోస్లో మనం చెప్పుకుంది 23,495, 23,224 దగ్గర ఈ జోన్లో షార్ట్ కవరింగ్ వస్తుంది అనుకున్నాం. ఆ షార్ట్ కవరింగ్ వచ్చింది. అయితే ఈ సెల్ జోన్ మళ్ళీ టచ్ అయ్యిందంటే మళ్ళీ డిప్ కొడుతూ ఉంది. సో అయితే ఈ లెవెల్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, నేను మార్చాను అనుకోవద్దు. ఎందుకంటే ఈ షార్ట్ కవరింగ్ జరుగుతున్నప్పుడు ఈ క్యాండిల్ యొక్క లో ఉంది చూసారా, అక్కడ దాకా ఉన్న ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయినట్లే కదా. కాబట్టి ఏంటంటే సో నెక్స్ట్ నేను మార్క్ చేస్తున్న లెవెల్ ఏంటంటే 23,356, 23,224. ఎలా మార్క్ చేశారు? చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూడండి, ఒక డౌన్ ట్రెండ్ తర్వాత టర్నింగ్ అది ఇది కదా. సో అయితే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కన్నా కింద మార్క్ చేశాను. ఎందుకని ఈ గ్రీన్ క్యాండిల్ టేల్ కన్నా కింద, అలాగే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా చూడండి 23,356, 23,224 ఈ క్లోజింగ్ ఏరియా. కాబట్టి ఈ పర్టికులర్ ఏరియాలో బయింగ్ ఆర్డర్స్ ఉంటాయి, పెండింగ్ ఉంటాయి. సో ఉంటేనే కదా మనకి గ్యాప్ అప్ అయింది ఆ రోజు. చూడండి, ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా, ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క టేల్ కన్నా కింద ఆ ఏరియాని మార్క్ చేశాను అంతే. కాబట్టి ఆల్రెడీ పడుతూ ఉంది. కాబట్టి ఒకవేళ ఫర్దర్గా కూడా కింద పడితే, నేనేం చెప్తున్నాను, ఫర్దర్గా కింద పడుతుంది అని నేను అంటలా. ఫర్దర్గా కింద పడితే నిఫ్టీకి ఇది షార్ట్ కవరింగ్ ఏరియా టెంపరీగా అవ్వచ్చు. అర్థమవుతుందా? అదనమాట. కానీ ఇక్కడ దాకా పడుతుందా లేదా అని అంటే సో అది మనం రన్నింగ్ మార్కెట్లో చూసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ రోజుది ఆ రోజు క్లోజ్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఎందుకంటే ఈ షార్ట్స్ కవరింగ్ ఏరియా టచ్ అయినప్పుడు సడన్గా టెంపరీ స్పైక్స్ ఇవ్వచ్చు. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉంటే దానివల్ల టెంపరీ బౌన్స్లు ఇవ్వచ్చు. కాబట్టి మీరు ఇవాళ కొని రేపొద్దున క్లోజ్ చేద్దాము అనే మార్కెట్ ఇది కాదు. అలా స్టాక్ మార్కెట్లో వర్కౌట్ అవ్వదు. ఎస్పెషల్లీ ఇట్లాంటి కండిషన్స్లో వర్కౌట్ అవ్వదు. బ్రాడ్ డైరెక్షన్ పైకే అని చెప్పి ఇంత ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు చెప్పాను. అర్థమవుతుందా? అదనమాట. సో అయితే ఇప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది బ్రాడ్ డైరెక్షన్ డౌన్ అని. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. ఈ షార్ట్స్ కవరింగ్ అర్థమవుతుందా? మళ్ళీ ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి బ్రాడ్ డైరెక్షన్ ఏంటది? డౌన్. రేపు ఏం జరుగుతుంది తెలీదు. సో అలా జడ్జి చేయకూడదు. రేపు పెరగచ్చు, రేపు పడిపోవచ్చు, సో ఏదైనా జరగచ్చు. కానీ ఓవరాల్గా మార్కెట్ కండిషన్ కింద. కాబట్టి రేపు ర్యాలీ వచ్చినా, ఇంకొంచెం 2 days ర్యాలీ వచ్చినా అది మనం జడ్జ్ చేయలేం. కానీ ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ ఈజ్ లుకింగ్ ఫర్ 23,356 ఓవరాల్గా అటు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ట్రేడ్ చేసుకోవాలి అని అంటే మీరు రన్నింగ్ మార్కెట్లో థింగ్స్ సపోర్ట్ చేసుకుంటేనే చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు క్లోజ్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలోనే, ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏదైనా చేసుకుంటే చేసుకోండి. ఇట్లాంటి మార్కెట్ కండిషన్స్లో F&O చేస్తే చాలా ఇబ్బందులు పడతారు. ఆల్రెడీ F&O చేస్తున్న వాళ్ళకి ఆ విషయం మీకు తెలుసు అనమాట. కాబట్టి మన మిస్టేక్ నుంచి మనం నేర్చుకోకపోతే ఏంటంటే ఫూలిష్ యాక్ట్ అది. కాబట్టి చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉండండి. మనీ మేనేజ్మెంట్ థింగ్స్ అంతా చేసుకోండి.
నేనే వ్యక్తిగతంగా ఎట్లాంటి సమయాల్లో F&O చేయను కాబట్టి మీకు కూడా వద్దని చెప్తాను. నా సలహా ఇష్టమైతే తీసుకోండి, అలా పడి ఉంటుంది, లేకపోతే వదిలేండి, ఇబ్బంది అయితే ఏం లేదు. అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్. అలాగే HDFC అప్డేట్ కవర్ చేసాం. డాబర్ 5% డౌన్ అవడానికి కారణం లేట్ వింటర్ అనేది చెప్పడం అనేది జరిగింది. అలాగే క్రూడ్ ఆయిల్ వర్రీస్ అనేవి ఉంటాయి. అలాగే కోటక్ మహీంద్రాలో సంబంధించిన న్యూస్ అప్డేట్ చూద్దాం పదండి. ఫ్రెండ్స్, కోటక్ మహీంద్రాకి సంబంధించి వాళ్ళ COO CTO తను ఏంటంటే స్టెప్స్ డౌన్ అంటే రిజైన్ చేశారనమాట. ఈ అప్డేట్తో ఏంటంటే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ పడుతూ ఉంది. కోటక్ మహీంద్రా కూడా హెవీ వెయిటెడే కదా. సో 3% దాకా ఇంట్రాడేలో డిప్ అయి కనిపిస్తూ ఉంది. ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి. అలాగే టాటా స్టీల్ 4% దాకా డిప్ అయి కనిపిస్తూ ఉంది. సో టాటా స్టీలే కాదు, మెటల్ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే డిక్లైన్ అయ్యాయి. అరౌండ్ 4% దాకా ఇంట్రాడేలో డిక్లైన్ అయ్యాయి. సో అలాగే దాని తర్వాత అప్డేట్ ఏంటంటే ITC డీమర్జింగ్ ఇవాళ ఎగ్జిక్యూషన్ డేట్ అనమాట. సో దాన్ని చూద్దాం పదండి. ITCలో ఏంటంటే ITC హోటల్స్ డీమర్జ్ అయిపోయింది కదా, సపరేట్గా మనకి ట్రేడ్ అవ్వబోతుంది అనమాట. సో అయితే చాలామందికి ఏంటంటే ITC హోటల్స్ యాడ్ చేయొచ్చా, ఇప్పుడు ITCని యాడ్ చేసుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు. అయితే ఏంటంటే ఒకసారి ITC చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి సార్, ITC పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది డ్రాప్ అంటే ITC అంటే ఓవరాల్గా మార్కెట్లో డ్రాప్ కనిపిస్తూ ఉండొచ్చు. కాకపోతే ఈ డీమర్జింగ్ వల్ల కట్ అయిన ప్రైస్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. అరౌండ్ 26 రూపీస్ ఎంతో కనిపిస్తూ ఉంది కదా, అదనమాట. సో అయితే మనం ఎప్పుడో లెవెల్ డ్రా చేసుకున్నాం 441, 436. అయితే ఇప్పుడు ఆ లెవెల్ మనకి టెంపరీ బౌన్స్ ఇవ్వచ్చు, కానీ ఆ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు స్టడీ చేయకూడదు. ఎందుకంటే ఆ లెవెల్ డ్రా చేసిన వాల్యుయేషన్ రెండు కలిసి ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ITC పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెయిట్ చేస్తున్న లెవెల్ ఏంటి అనేది నేను మీకు రేపటి వీడియోలో చెప్తాను. క్లియర్ కట్గా డ్రా చేస్తాను. సో డ్రా చేసి మీకు రేపటి వీడియోలో ITC పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఎందుకంటే ITC పోర్షను, ITC హోటల్స్ డిమర్జ్ అయిపోయింది కాబట్టి సపరేట్ ఎంటిటీస్గా చూసి దాన్ని ఇప్పుడు వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ నెక్స్ట్ బయింగ్ లెవెల్ అనేది చూసి మనం డ్రా చేస్తాము. సో కాబట్టి నెక్స్ట్ వీడియోలో ITC కోసం అనేది చూడండి. ఎవరైతే ITC పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ స్టడీగా క్లోజ్గా చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో ITC గురించి అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో ఉన్నవన్నీ మనం కవర్ చేశాం కదా. సో అయితే నిఫ్టీలోకి చూస్తూ మనం వీడియోని క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి చూసే ముందు ఇక్కడ మనకి ఓవరాల్గా డైరెక్షన్ డౌను, రేపొద్దున డౌన్ అని సెల్ అని నేను చెప్పట్లేదు. సో అసలు సెల్లు బై నేను అసలు చెప్పను. సేమ్ థింగ్ ఏంటంటే బ్రాడ్ వ్యూ అంటే ఏంటంటే మీనింగ్ ఓవరాల్గా మార్కెట్ ఇంటెన్షన్ 1 day 2 days అప్ అండ్ డౌన్ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ విషయం అనేది ఒకసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది మనం చెప్తాను. సో అట్లాగే ఏంటంటే డైలీ ఏంటంటే ఫ్రూట్స్ అనేది కన్జ్యూమ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఏంటంటే సి విటమిన్కి సంబంధించిన ఫ్రూట్ నేను తీసుకుంటుంటాను. ఆరెంజ్ కానీ, మూసాంబీ కానీ, అలాగే ఏంటంటే లేదా పైనాపిల్ కానీ, జామకాయ కూడా సి విటమిన్ ఉంటుంది. ఇట్లాంటివి తీసుకుంటుంటాను అన్నమాట. ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇమ్యూనిటీని కాపాడుతాయి అన్నమాట అవి, అదనమాట. కాబట్టి వైరస్లు ఇట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో భయపడే కన్నా కూడా మనం ఏం చేయాలి జాగ్రత్తగా అనేది మనం చూసుకుంటూ ఉండాలి అని చెప్పి చెప్తానమాట. సో అది ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కథాగమనం. సో మనకి షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తూ పడుతుందా, డైరెక్ట్గా పడుతుందా తెలియదు. కాబట్టి ఏ రోజు ఆ రోజు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వ్యూ అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ ఉందామని చెప్పి చెప్తూ నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మరిన్ని అప్డేట్స్తో మనం కలుద్దాం. మీకు ఏదైనా స్పెషల్గా స్టాక్స్ కావాలి, ఇంకేదైనా న్యూస్ అప్డేట్స్ కవర్ చేయని మీకు కావాలి అని అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నైట్ చాణక్యలో వాటికి సంబంధించిన అప్డేట్స్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి. బై ఫ్రెండ్స్, గుడ్ డే.